హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్పారో వ్లాగ్. దివ్య, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ద్వారకా ట్రిప్ లాస్ట్ వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. సో ఇది వచ్చేసి నాగేశ్వర జ్యోతిర్లింగం అండి. ఇది ద్వారకా నుంచి 17 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ నాగేశ్వర జ్యోతిర్లింగంకి ఒక చిన్న స్టోరీ ఉంది. దారుకుడు అండ్ వాళ్ళ వైఫ్ దారుక రాక్షసులు అనమాట. వాళ్ళు ప్రజల్ని చాలా హింస పెడుతూ ఉండేవారు అనమాట. మహాముని ఏం చేశాడంటే శివుడికి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై దారుక అనే ఆమె పార్వతీదేవి భక్తురాలు. సో నువ్వు పార్వతీదేవికి తపస్సు చేయమని చెప్తారు. మహాముని అయితే పార్వతీదేవికి తపస్సు చేస్తాడనమాట. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి తొందరలోనే నీ కోరిక నెరవేరుతుందని చెప్పేసి అంటుంది. అయితే ఒకరోజు దారుక ఏం చేస్తుందంటే సుప్రియుడు అనే శివభక్తుడిని అడవిలోకి తీసుకొచ్చి బంధిస్తుందన్నమాట. అయితే సుప్రియుడు అదే శివలింగాన్ని తయారు చేసి దాన్ని పూజిస్తూ ఉంటాడనమాట. అయితే ఒకరోజు దారుకకి చాలా కోపం వచ్చి శివ పూజ సామాన్లు అలాగే శివలింగాన్ని కాలుతో తన్నేస్తుంది. అప్పుడు ఏంటి అంటే శివుడికి చాలా కోపం వస్తుంది. సో అప్పుడు వీరసేనుడు అనే ఒక రాజుని శివుడు పిలిపిస్తారనమాట. అతను కూడా శివభక్తుడే. అతన్ని పిలిపించి శివుని యొక్క శక్తిని అతనిలోకి ప్రవేశపెట్టి అతనికి ఏంటంటే పీనాకము అలాగే పాశుపతాస్త్రము ఇచ్చి దారుకాన్ని చంపమని చెప్పేసి ఆదేశిస్తారనమాట. సో అప్పుడు అతను దారుకాన్ని చంపేస్తాడు. అయితే మనకి సుప్రియుడు తయారు చేసిన శివలింగం నుంచి అర్ధనారీశ్వర రూపంలోని శివుడు మనకి దర్శనం ఇస్తారనమాట. అప్పుడు సుప్రియుడు ఏంటంటారంటే మీరు ఇక్కడే ఉండిపోండి శాశ్వతంగా అంటే, సో అర్ధనారీశ్వర రూపంలోని శివుడు ఇక్కడ ఉండిపోయారనమాట. ఇదే నాగేశ్వర జ్యోతిర్లింగం తాలూకా ప్రత్యేకత. సో ఇక్కడ ఏంటి అంటే మనం శివలింగాన్ని డైరెక్ట్గా ముట్టుకొని పూజలు అయితే చేసుకోవచ్చు. పూజ సామాన్లు కూడా లోపల మనకి అమ్ముతారండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బయట ఇలాగా శివలింగాన్ని ఇలా వాటర్ ఫాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. అండ్ గుడి లోపల కూడా మనకి వెండితో చేసిన శివుడిది ఉంటుంది. అండ్ అలాగే మనకి త్రిశూలం కూడా ఉంటుందండి. అండ్ తర్వాత ఇక్కడ ఒక పెద్ద శివుడిని విగ్రహం అయితే పెట్టారండి, పాలరాతితో చేసింది అనమాట. ఇదిగోండి, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంటుంది, చాలా పెద్దదన్నమాట, పాలరాతితో చేశారు. అండ్ దీని తర్వాత మేము లోకల్ టెంపుల్ అనమాట. ఇది గోపీనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది ద్వారకాలోనే ఉంటుంది, జస్ట్ లోకల్ టెంపుల్ అనమాట. గోపీనాథ్ టెంపుల్, రాధాకృష్ణులు ఉంటారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామిది. ఇది సోమనాథ్ అండి. సోమనాథ్ గుడి లోపల అయితే సెల్ అయితే అస్సలు అలౌ చేయలేదు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారనమాట. సో బయట అయితే నేను చిన్న వీడియో అయితే తీసుకున్నాను సోమనాథ్ టెంపుల్ దగ్గర. బయట చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను, మీతో షేర్ చేద్దామని చెప్పేసి. అండ్ సోమనాథ్ నుంచి మనకి ఒక 4 కిలోమీటర్స్ దూరంలోనే ఈ బాల్కా తీర్థ్ టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. బాల్కా తీర్థ్ టెంపుల్ ఒక మెయిన్ విశిష్టత ఏంటి అంటే మనకి మహాభారతంలోని లాస్ట్ అనమాట. అంటే కృష్ణుడు ఎక్కడైతే తన ప్రాణాన్ని విడిచిపెట్టాడో ఆ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్నే బాల్కా తీర్థ్ అని చెప్పేసి అంటారు. లాస్ట్లో ఏమవుతుందంటే కృష్ణుడు ద్వారకాను వదిలేసి అడవిలోకి వెళ్ళి మర్రి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న టైంలోని ఒక బోయవాడు అడవిలోకి వచ్చే జింక అనుకొని బాణం వేస్తాడు. వేస్తే అదేంటి అంటే కృష్ణుడి బొట్టను వేలికి తగిలి కృష్ణుడు అక్కడ చనిపోతారనమాట. ఆ ప్లేస్నే మనకి బాల్కా తీర్థ్ అని చెప్పేసి అంటారు. ఇది వచ్చేసి వేర్వెల్ అనే ప్లేస్లో ఉంది. ఈ తీర్థ్ అంటే ఏంటి అంటే ఇక్కడ 3 నదులు కలుస్తాయన్నమాట. హిరణ్,
కపిల, సరస్వతి అనే 3 నదులు ఇక్కడ కలుస్తాయి, సంగమం అని అంటారు. అండ్ అలాగే తీర్థ్ అని కూడా అంటారనమాట. ఈ బోయవాడి పేరు ఏంటంటే జర అనమాట. అండ్ ఈ టెంపుల్ లోపల అయితే మనకి అదంతా ఉంటుంది, విగ్రహ రూపంలోనే చూపించాను కదా. అండ్ తర్వాత ఆ టెంపుల్ లోపలే ఇక్కడ మనకి ఆర్ట్ గ్యాలరీ కూడా ప్లేస్ చేశారు. అండ్ టెంపుల్ లోపల అయితే ఆ జరిగిన సంఘటన అంతా మనకి కళ్ళకి కట్టినట్లుగా విగ్రహాల రూపంలో చాలా బాగా చూపించారు కదండి. మీకు కూడా చూపించాను కదా, చాలా బాగుంది. అండ్ దీని తర్వాత మేము కామనాథ్ మహాదేవ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది కూడా లోకల్ టెంపులేనండి. కామనాథ్ మహాదేవ్ టెంపుల్ లోపల ఎంట్రన్స్ అన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది చూడటానికి. లోపల ఎంట్రన్స్ లోనే ఇలాగ మనకి గురువులు ఉంటారనమాట. గురువు గారిది ఉంటుంది, ఆది గురువు గారు. అండ్ తర్వాత మనకి ఇక్కడ నరసింహస్వామి హిరణ్యకశ్యపుని చంపింది ఉంటుంది కదా, సో అది ఇక్కడ ఉంటుంది. ఇది ఉపాలయాలండి. అండ్ మెయిన్ ఆలయం అయితే ఇది. ఇలాగా శివలింగం ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పార్వతీదేవి విగ్రహం ఉంటుంది అనమాట. ఆంజనేయ స్వామిది ఉంటుంది బయట. అండ్ అలాగే ఇక్కడ వినాయకుడిది కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతి శివాలయంలోని ముందు టోటాయిస్ ఉంటుంది, తర్వాతే నంది ఉంటుంది అనమాట. ఈ ద్వారకాలోని ఇదొక ప్రత్యేకతను నేనైతే చూశాను. నార్మల్గా శివాలయంలో అయితే నందిదే ఉంటుంది కదా, కానీ ఇక్కడ అలా కాదు, ముందు టోటాయిస్ ఉండి తర్వాత నంది ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఆదిశంకరాచార్యులది ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి గీతా మందిర్ అనమాట. గీతా మందిర్ అంటే మనకి భగవద్గీత ఉంటుంది కదా, సో భగవద్గీతని ఏం చేశారంటే ఇక్కడ పిల్లర్స్ ఉంటాయి గుడిలో, ఆ పిల్లర్స్ మీద భగవద్గీతని రాశారండి, అంటే రాయించి పెట్టారనమాట. చాలా బాగుంది. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చిందండి. పిల్లర్స్ మీద భగవద్గీతను రాయడం అంటే కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది కదా, సో అలా ఉంటుంది. అండ్ లోపల అయితే మనకి కృష్ణుడిది చిన్నది టెంపుల్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి చూపిస్తున్నాను కదా. అండ్ ఈ గీతా మందిర్ అయితే చాలా బాగుంటుందండి. మీకు వీడియోలో అయితే లైటింగ్ లేక సరిగ్గా కనిపించటం లేదు, కానీ మనం రియల్గా చూస్తే మాత్రం గీతా మందిర్ అనేది చాలా చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి. అండ్ గీతా మందిరం తర్వాత ఒక గృహలా ఉంటుందండి. ఆ గృహ లోపలికి వెళ్తే అక్కడ ఒక అలాగా నాగేంద్ర స్వామి గుడి ఉంటుంది. అండ్ అలాగే ఒక చిన్న శివలింగం ఉంటుంది అనమాట. అండ్ లోపల అయితే ఆ గృహాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్ బాయ్.